పంచాయతీ అధికారి గారు, మన ఇండస్ట్రీ గారు, తర్వాత మన పంచాయతీ కార్యదర్శి వీరికి మనం సమర్పిస్తున్నటువంటి వేడుకలు సభకు అధ్యక్షత వహించినటువంటి మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారికి, తహసీల్దార్ గారికి, మన ఎంపీఓ గారు, వేడుకల కౌన్సిల్ ఎంపీఓ గారికి, ఏపీఎం గారికి, సూపర్వైజర్ గారికి, ఏపీఓ గారికి, తర్వాత మన వేడుకలు పొందుతున్నటువంటి మన మండల ఉద్యోగులకు, ఆహుతులైనటువంటి మీకు అందరికీ కూడా నమస్కారం. సామాన్యంగా ఒక అధికారికి అధీనులు ఇంత ఆత్మీయంగా పేర్కొన్నటువంటిది చాలా అరుదైనటువంటి ఒక సందర్భం. నేను కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినట్టే కారణం దాచుకోవాల్సిన పని లేదు. నాకు ముఖ్యమంత్రి గారి యొక్క పని విధానం బాగా నచ్చింది. నేను ఇక్కడికి వచ్చిన సందర్భంలో చాలా ఆత్మవిశ్వాసంతో ఏ సందర్భం వచ్చినా కూడా మన మండలం జిల్లాలో మంచి స్థాయిలో ఉంటుంది. మంచి స్థాయిలో ఉంటుందంటే పదే పదే చెప్తున్నటువంటి నరసింహారెడ్డి గారు అందరితో మెదిలేటువంటి విధానం, అందరికీ పని చెప్పేటువంటి విధానం, పని తీసుకునే విధానం, ఇవన్నీ కూడా నేను చాలా హత్తుకున్నాయి. వాస్తవం ఈ సమావేశానికి అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ వేరే సందర్భంలో వచ్చేవాడినో కాదో కానీ ఈ నరసింహారెడ్డి గారే నన్ను ఇక్కడ రప్పించారని అనుకుంటున్నాను. అంత హక్కునే రకంగా పని కనబరిచేటువంటి తత్వం, పని మాత్రమే కాకుండా ప్రతి వాళ్ళకి ఆత్మీయంగా ఉండడం, తర్వాత ఒక కుటుంబ సభ్యుని మాదిరిగా మెదలడం, సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కారం ఏ మాదిరిగా చేయాలని చెప్పి ఒక ప్రణాళిక తనకు ఉండడమే కాకుండా ఇతరులకు కూడా చెప్పడం, ఇవన్నీ కూడా చాలా అసాధారణమైనటువంటి లక్షణాలు. మరీ ముఖ్యంగా ఈ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో నేను గమనిస్తున్నది ఏంటంటే నిరంతరాయంగా ఏదో ఒక సమస్య తొలగిస్తులాడుతూనే ఉంటాను. ఒకటి తప్పితే ఒకటి. నాకు వాస్తవం ఈ పంచాయతీ కార్యదర్శులు వీళ్ళందరినీ చూస్తుంటే పాపం వీళ్ళేదో ఉత్సాహంగా ఉద్యోగం దొరికిందని ఆసక్తిగా వచ్చిండ్రు, కానీ నిజానికైతే కొంచెం ముళ్ళ కిరీటాన్ని దాల్చినట్టు నేను భావిస్తాను. అటువంటి వాళ్ళకు పెద్దగా ఎంపీఓగా అతి సునాయాసంగా, చాకచక్యంగా, హృదయంగా పనిచేసేటువంటి లక్షణం నరసింహారెడ్డి గారికి ఉంటూ వారి పూర్వజన్మ సుకృతం, వారి తల్లిదండ్రులు తీసుకున్నటువంటి పుణ్యం ఉందని అనుకుంటున్నాను. చాలా చక్కగా, అంటే ఇతరులకు స్ఫూర్తిదాయకంగా, ఆదర్శనీయంగా, మంచి పరిస్థితి లోపల తన యొక్క ఉద్యోగ నిర్వహణ చేస్తున్నటువంటి పరిస్థితి నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుండేది. ఏ కొంచెం కూడా గాబరా లేకుండా, తనకు గాబరా కాదు ఇతరులు గాబరా పడ్డా దాన్ని పరిగెత్తేటువంటి రీతిగా ఉండడం అనేటువంటిది నాకు చాలా ఆనందం అనిపించింది. అట్లే తను మొన్న ఒక సందర్భంలో నేను వెళ్ళిపోతున్నాను, వేరే బదిలీ అవుతుంది అంటే కొంచెం బాధ అనిపించింది. పనిచేసే వాళ్ళకి ఎక్కడికి పోయినా కూడా పని చేస్తూనే ఉంటారు, సమాజానికి హితం చేకూర్చుతూనే ఉంటారు, బాగు చేస్తూనే ఉంటారు. కానీ ఈ మండలం పాపం రిమోట్ చివరికి అందరి దృష్టిలో ఏంటంటే ఇది ఒక మూలకు ఉన్నటువంటి మండలం అనేటువంటి భావన. కారణం ఏంటంటే పెద్ద దూరం ఏం కాదు, జమ్మిగుంట ఇల్లంతగుంటతో పోల్చుకుంటే దగ్గరే, కానీ రోడ్డు వసతి సరిగా లేకపోవడం, కొత్త మండలం కావడం, వసతులు సరిగా లేకపోవడం, ఇవన్నీ దృష్ట్యా ఈ అన్నం కూడా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రదేశంలో చక్కగా పనితనాన్ని కనబరిచి మంచి శ్రేష్టమైనటువంటి రీతిలో ఫలితాలు సాధింపజేసినటువంటి మన నరసింహారెడ్డి గారు చాలా ఈ శాఖకు తగినటువంటి వారు. నిరంతరాయంగా ఉండేటువంటి సమస్యలను అతి సునాయాసంగా ఎదుర్కొంటూ, సమస్యలు లేనటువంటి పరిస్థితిని కల్పిస్తూ, తోటి వారికి కూడా స్ఫూర్తిని అందింపజేస్తూ, అందరినీ బలోపేతం చేస్తూ, పంచాయతీ కార్యదర్శులకు ఇప్పుడు వీరు చెప్పింది ఒక తార్కాణ, వారికి కఠినంగా వివరించాలంటే అది కాకుండా దాన్ని కఠినంగా వివరిస్తామన్నటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళని కూడా చల్లాపరిచి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ కలుపుకొనిగా ఉంటూ పని లోపల మాత్రం సామర్థ్యం కనబరిచేటట్టు ఎన్ని లక్షణాలున్నా చివరికి ఏంటంటే పని విషయం లోపల విజయం సాధింపజేయడం ఇతరులతో అధీనులతో కూడా అనేటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణం. ఈ మన మండలంలో నేను వచ్చిన తర్వాత నాకు ఈ ముగ్గురు అధికారులు కూడా, తహసీల్దార్ గారు, తర్వాత మన ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, ముగ్గురు నాకు చాలా చక్కగా అనిపించింది మొదట వచ్చినప్పుడు. అంటే ఈ మూర్తి త్రయంలో ఒక మూర్తి వెళ్ళిపోవడం అనేది బాధగా అనిపిస్తున్నది వాస్తవంగా. అందరూ కూడా నాకు అంటే దన్నుగా అనిపించింది, వీళ్ళు ఉంటే సరిపోతుంది, ఇంకా మనం ఏ రకంగానైనా ఏ పని సాధించగలుగుతాం భావన నాకు ఉంటుండేది. అట్లాంటిది ఒక
మంచి నైపుణ్యమైనటువంటి ఒక అధికారిని మనం కోల్పోవడం అనేటువంటి దాన్ని బదిలీలు సాధారణ ఇవన్నీ కూడా. కాకపోతే మన మండలానికి కొంచెం లోటుగా ఉంటుంది అనేటువంటిది నిస్సంశయం. ఇటువంటి మంచి ఒక ప్రజాహితమైనటువంటి రీతి లోపల పనిచేసేటువంటి అధికారులు చాలా అవసరం. వాస్తవంగా ప్రభుత్వం ఆశించేటువంటి ఇటువంటి వాళ్ళని. కాబట్టి ఈ నరసింహారెడ్డి గారి లాంటి ఒక లక్షణాన్ని మనం అందరం కూడా దాన్ని అందిపుచ్చుకొని సమాజహితంగా వ్యవహరించాలనేటువంటిది నేను ఎప్పుడు మీతో మాట్లాడి చెప్తున్నాను. కారణం ఏంటంటే మనమంతా కూడా ప్రజల యొక్క సొమ్ముతో బ్రతుకుతున్నటువంటి వాడు. వాళ్లకు హింసలు చేకూర్చకుండా మనం ఎన్ని చేసినా కూడా అవన్నీ కూడా మనకు బూడిదలోకి వస్తున్న పన్నీర్లాగానే. ఈ కాలం మారిపోయింది. గతంలో ఒక 30-40 సంవత్సరాల క్రితం ప్రభుత్వ ఉద్యోగులు దేవుళ్ళు అనేటువంటి రీతిగా సమాజం మనల్ని చేస్తుంది. కానీ కాలం మారింది, అందరు విద్యావంతులు అయిపోయారు, వాళ్ళ సాధక బాధకాలు తెలుస్తున్నాయి, మనం ఏం చేయాలని వాళ్ళకి అర్థమవుతున్నది. కాబట్టి మన దగ్గర ఎక్కువగా ఆశిస్తున్నాం. అటువంటి వాతావరణంలో కూడా ఇటువంటి అధికారులు 100% న్యాయం చేయగలిగేటువంటి పరిస్థితి అనేటువంటిది ఇటువంటి వాళ్ళని చూస్తే మనకు బలం కలుగుతుంది. మన సమాజంలో మన ఉద్యోగ వర్గం లోపల ఇటువంటి నైపుణ్య గల అధికారులు ఉంటే కనుక మనకు బలంగా అనిపిస్తుంది. మనం కూడా స్ఫూర్తితో చేయగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ మన నరసింహారెడ్డి గారు కొత్తపల్లి మండలానికి వెళ్ళినా అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నటువంటి భావన ఉంది. అక్కడ సమస్యలు ఎక్కువగానే ఉంటాయి, తిరిగినట్టుగా పట్టణ ప్రాంతానికి చేరువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వెలగోలు కలిగినటువంటి వ్యక్తులు ఎక్కడైనా కూడా ఇంకోటి ఏంటంటే సమాజ హితాన్ని కూడా ఆశించేటువంటి వ్యక్తులు. వీరు ఎక్కడ ఉన్నా కూడా పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకొని నైపుణ్యంతో వాటిని అధిగమించేటువంటి సమస్యలను అధిగమించేటువంటి సామర్థ్యం ఏర్పడుతుందని చెప్పి భగవంతుడు కూడా ఈ కార్యశీలులకు అనుకూలంగానే ఉంటారని చెప్పి భావిస్తూ ఈ అవకాశం వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన మిత్రులు మనకు 2 మిత్రులు ఉన్నారు. వాళ్ళు మన యూసుఫ్ గారు మా ఆఫీసు కూడా వచ్చారు తను ఒకసారి సందర్భంగా. అలాగే సుజాత గారు, ఆమె కూడా వాళ్ళు పోయినటువంటి కొత్త కార్యస్థానాల లోపల నరసింహారెడ్డి గారు, సుజాత గారు, యూసుఫ్ గారు కొత్త స్థానాల లోపల కూడా ఇక్కడ ఎటువంటి పేరు ప్రఖ్యాతం తెచ్చుకున్నారో, అందరితో ఏ రకంగా మన్నన పొందినారు, అటువంటి మన్ననను అక్కడ కూడా పొంది మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించి జనానికి ఒక మంచి హితకరమైనటువంటి ఉద్యోగ మిత్రుడిగా మెలగాలని చెప్పి భగవంతుడు వాళ్ళకు మంచి ఆయురాలుగా ఐశ్వర్యాలను అందింపజేయాలని చెప్పి వాళ్ళ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. తదుపరి